హాయ్ అండి. వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో, మంచిగా గాలి అయితే వేస్తుంది. ఇంకా నేనైతే చేపల మార్కెట్కి అయితే వచ్చాను. ఇంకా మా ఆయన గుంతమ్మ కోరిక ఏంటంటే చేపలు తీసుకొచ్చి కొన్ని చేపలు ఫ్రై చేసుకుందాం, కొన్ని చేపలు పులుసు పెట్టుకుందాం అని చెప్పేసి అన్నారండి. ఇంకా నేనైతే 3 కేజీల పావు చేప తీసుకున్నాను. అది కటింగ్తో కలిపి 350 రూపాయలు అయితే తీసుకున్నారు. ఫ్రెష్గా ఉన్నాయి చేపలు మాత్రం. ఇంకా మా ఆయన కటింగ్ చేసినప్పుడే అన్నారండి, చేప తలకలు ఎవరు తినాం కదా ఇక్కడ పడిసి అని చెప్పేసి. ఇంకా నేను ఏదైతే అదే అవుద్ది ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికైతే చేప తలకలు పట్టుకొచ్చాను. ఇంకా మా పిల్లలు మా ఆయన చేప తలకలు తినమన్నారు. నేను అయితే అసలు ముట్టుకోనండి, చేప తలకలు అంటే అసలు ఇష్టం ఉండదు నాకు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామని ఏదో మనసు ఊరుకోక తీసుకొచ్చాను, కానీ లాస్ట్కి చేప తలకలు అయితే పడేసానండి. మిగతా చేపలు కొన్ని ముక్కలు ఇలా ఫ్రై చేసి మరికొన్ని ముక్కలు అయితే పులుసు పెట్టేశానండి. ఫ్రై ముక్కలు అయితే ఒకవైపు ఏగుతున్నాయి వేడివేడిగా. మా ఆయన మా పిల్లలు పకోడీ ముక్కలు అయితే పరపరలాడించేస్తున్నారు మరోవైపు. మళ్ళీ చేపల పులుసు ఇలా చూస్తుంటే నోట్లోంచి నీరు ఊరిపోతున్నాయండి. ఇంకా మేమైతే వేడివేడిగా అన్నంలోని చేపల పులుసు వేసుకొని తినేస్తాము.